మనం ఉన్నది ఇదే పునర్జని ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ విలేజ్ కనిపిస్తుంది కదా పైన. దీని ఎదురుగానే ఉన్నా నేను ఇప్పుడు రూమ్లో. ఇదే ఈ కింద మన రూమ్లో ఉంది నేను. ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇప్పుడు జిప్ లైన్ వస్తుంది. ఒక 4 కిలోమీటర్స్ ఉంది చూపిస్తుంది, నాకైతే 5 చూపిస్తుందిలే అండి. ఇప్పుడు జిప్ లైన్ వేసేసుకొని వెళ్దాం. ఇదోటి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది మర్చిపోయా నేను, నిజం చెప్పాలంటే చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇప్పుడు దారిలో కనపడింది ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు, రిటర్న్లో చూస్తా. డేంజరస్ రోడ్లు ఇవి మాత్రం దేవుడా, చూడండి. ఓరి నాయన, బాబా బాబా. డేంజరస్ రోడ్లు అంటే ఇవే. కొబ్బరి చెట్లు మామూలు ఎక్కడ చూసినా. గైస్, నేనైతే జిప్ లైన్ దగ్గరకు వచ్చేసిన, మునార్ దగ్గర. ఇదండి, అందరు అక్కడ క్యూలో ఉన్నారనమాట. టికెట్ తీసుకుని వెళ్ళిపోవాలి. తీస్తా. సౌండ్ ఎలా వస్తుందో తెలియదు, మైక్ కొంచెం ఇబ్బంది కదా, గాలి వస్తుంది కదా, చూద్దాం. గైస్, ఇదండి మున్నార్ జిప్ లైన్, హయ్యర్ రేంజ్ జిప్ లైన్ అంట. చూస్తున్నారు కదా. ఒకసారి అయితే వ్యూ చూపిస్తా చూడండి. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు అయితే. చూడండి అక్కడ తెలుగా ఉంటుంది పాప. తెలుగు వచ్చా నీకు? తెలుగు వచ్చా నీకు? మీది తెలుగానా? ఎక్కడ మీది? ఆలగడ్డ అంట. నైస్. ఇదండి గైస్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మనం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్తాం అనమాట. ఆ ఎండ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఎండ్ దిగుతాం, మళ్ళీ రిటర్న్ వచ్చి. మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడైతే ఉన్నారనమాట. యూట్యూబర్ని. హాయ్ చెప్పు ఒకసారి. అదండి హాయ్ చెప్తుంది పాప. ఆలగడ్డ అంటే వెళ్ళి. సరే గాయస్, ఇంకా చూడండి ఇక్కడి నుంచి కూడా. గాయస్ ఇదండి, ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. పాంప్లెట్ కూడా ఉంది. भाई टिकट कितना भैया? टिकट 500 500 अंట టికెట్. ఒకటి వన్ టికెట్ ఫోన్పే. గాయస్, ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు అనమాట. ఇవ్వండి. హాయ్ అన్న, మీ దేవురు అన్నమంది ఎక్కడ? మంది నంద్యాల జిల్లా అర్లగడ్డ, ఆంధ్రప్రదేశ్. నంద్యాల జిల్లా ఆలగడ్డ అంట అన్న వాళ్ళది. ఇదిగోండి, వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. వీళ్ళు కూడా పిల్లలకి 300 అంట. మన తెలుగు వాళ్ళు వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. పక్కన మంచి కేఫ్ కూడా ఉంది ఇక్కడ, చూడొచ్చు మీరు. నేను కావాలంటే బేకరీ ఐటమ్ కానీ అన్నీ ఉన్నాయి, డ్రింక్స్ కానీ. అందరూ మన తెలుగు వాళ్ళే. ఈరోజు ఇక్కడ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన తెలుగు వాళ్ళు తగులుతారని. ఇక్కడ చూడండి, సేఫ్టీ బెల్ట్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ సేఫ్టీ బెల్ట్ వేసుకొని పంపిస్తారనమాట. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. హెల్మెట్ కూడా వేస్తున్నారు. హెల్మెట్ బెల్ట్ వేసి పంపిస్తారనమాట.
అదండి మన తెలుగు ఆయన వాళ్ళ అబ్బాయికి ధైర్యం చెప్తుండు ఏం పడవని చేతులేమంటుండు ఆయన. విసిరేస్తున్నారు వీళ్ళు. బ్యాగులు అయితే ఇక్కడ పెట్టేసిన వెళ్ళిపోదాం, ఇటు నుంచి వెళ్ళిపోవటమే. ప్రెజెంట్ టోకెన్ అయితే ఇచ్చా, సేఫ్టీ బెల్ట్ అయితే ఇస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ పెట్టుకొని మనం అయితే వెళ్ళిపోదాం. కింద నుంచే చేస్తున్నారు, కాళ్ళ కింద నుంచి లాగారు, చాలా టైట్ లాగారు. మాత్రం టైట్ లేకపోతే కష్టం అది. హెల్మెట్ కూడా ఇచ్చారు మనకి. వెళ్ళిపోదాం ఇంకా. దాని ఒకసారి వెనక చూడండి, కనిపిస్తుందా? నిజంగా నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా జిప్ లైన్. ఇప్పుడు ఫ్రీ ఫైర్ పబ్జీలలో తిరిగినాం, ఇప్పుడైతే లైవ్ లో చూద్దాం మనం. దాని మన బెల్ట్ కూడా కట్టేశాడు ఆయన. ఫొటోస్ కావాలన్నా మనకి అడుగుతున్నారు అన్నమాట. గైస్ కోనిస్ అవర్ ఓన్ రిస్క్ అంట. అండ్ ఆల్సో ఏదైతే ఇది ఉందో మనం ట్రై చేసిన దాంట్లో అయితే పట్టుకోదాం అంటున్నాడు. ఓకే మనమైతే వదిలేస్తుంది. ఇది రియల్ ఫ్రీ ఫైర్ కాదు, పబ్జీ కాదు. ఇక్కడైతే వచ్చాం మనము. ట్రావెలర్ యూట్యూబ్ పైకా. ఓకే గైస్ చూడండి, మనం ఒక స్టాప్ అయితే ఇక్కడ ఆగామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో స్టాప్ మళ్ళీ పైకి ఎక్కుతున్నాం, అటు వెళ్ళాలి. హైట్ they are telling hi to us. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ అయితే అడుగుతున్నారు అనమాట, సబ్స్క్రైబ్ అని. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బైక్ రైడ్, మోటో వ్లాగింగ్, దిస్ వన్. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. ఓకే గైస్, అవర్ తమిళ్ సబ్స్క్రైబర్స్, కేరళ సబ్స్క్రైబర్స్, ఇదోండి వాళ్ళు భాష తెలిగిపోయినా కూడా మనల్ని సబ్స్క్రైబ్ అడుగుతున్నాడే చూడండి. ఇంకా అట్లా ఉంటుంది మనతోని, మామూలుగా ఉండదు. దే ఆర్ కాలింగ్ అస్ హయ్యర్ రేంజ్. మనమైతే పైకి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడైతే లేట్ అసలు ఉంచట్లేదు అనమాట, లేట్ కానివ్వట్లే వీళ్ళు. పైకి ఎక్కా కుర్చీలో, మళ్ళీ ఈడ కూడా కూర్చోబెట్టారు. యూట్యూబ్
మన కేరళ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట. చిన్న నది లేదో పెద్ద పెద్ద చెట్లు కింద పడితే ఏం లేదు, కింద చూడాలంటే భయం వేస్తుంది. వీళ్ళు కాలు పట్టుకొని లాగేస్తారు నేను కాళ్ళు ఉన్నప్పుడే. అమ్మో ఇదండి ఇదండి ఇట్లా స్టూళ్ళు ఉంటాయి, ఆపుతారు, దీని మీదకి ఎక్కాలి మనం వచ్చి. ఇప్పుడు 1 minute ఎగ్జిట్ రైట్ 1 minute. ఐ విల్ టేక్ 1 minute. ఇక్కడైతే వెళ్ళిపోమంటున్నారు, నేనైతే రిక్వెస్ట్ చేసిన. ఇప్పుడు మీకు ల్యాండింగ్ ఎట్లా అవుతుంది అనేది నేను చూపిస్తాను అనమాట. ఆ పైనుంచి వస్తాం ఇక్కడికి. కిందంతా అయితే చెట్లు ఉన్నాయి చాలా ఘోరంగా, పెద్ద పెద్ద లోయలాగా ఉంది. ఇదైతే పొరపాటున బెల్ట్ తెగినా స్లిప్ అయినా మాత్రం అస్సామే అట్నుంచి. ఇంకా చెప్తున్నా, అస్సాం కూడా కాదు, డార్జిలింగే. ఇది చూడండి జాక్ ఫ్రూట్. ఎవరు రావట్లేదు అక్కడి నుంచి. ఎవరైనా వస్తే మీకు ల్యాండింగ్ అయ్యే చూపిద్దాం అనుకున్నా. ఓకే, తమిళ సబ్స్క్రైబర్స్ ఏంది, కేరళ సబ్స్క్రైబర్స్ ఏంది చెప్పండి. మనకి తమిళనాడులో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా కేరళ కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నట్టే. అట్లుంటుంది మీ ఓడితో. మరి ఆంధ్ర రైడ్ అంటే మామూలుగా ఉంటుంది కదా, అది సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్, వండర్ఫుల్, జస్ట్ అల్టిమేట్ అంతే. పైకైతే వచ్చేస్తున్నా. ఈ బెల్ట్, ఈ హెల్మెట్ ఇవన్నీ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి అదనమాట. ఎవరైనా ఇప్పుడు వెళ్ళిపోతే, ఎవరైనా వెళ్తే నేను ల్యాండింగ్ చూపిస్తాను. ఇందాక దాకా అందరు వెళ్ళారు, ఇప్పుడు ఎవరు గైస్ మనకైతే బెల్ట్ రిమూవ్ చేస్తున్నారు. గైస్ ఈరోజు అయితే చాలా మంది తెలుగు వాళ్ళతో కలిసాను నేను ఇక్కడ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మున్నార్లో జిప్ లైన్లో తెలుగు వాళ్ళని. మొన్న కూడా ఒకరు మనం పోయిన ఫస్ట్ రోజు హోటల్లో స్టే చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక తెలుగు ఆయన కనపడ్డారు అనమాట. ఎక్కడ పోయినా మన వాళ్ళే ఉంటారు ఇంక అంతే, ఏం మారుమూల పోయినా. ఇప్పుడు ఇంకోటి పోతుంది, ల్యాండింగ్ అయితే ఎట్లనో చూపిస్తా చూడండి. వామ్మో ఆ బుడ్డోడు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఎంత బుడ్డోడో చూడండి అసలు. ఓరు నాయన, నాకే ఎక్కినప్పుడు భయం వేసింది ఒక సెకండ్. వీళ్ళిద్దరు వెళ్తున్నారులే, అది వాడొక్కడైనసరికి భయపడ్డాను నేను కూడా. వావ్ సూపర్ కదా. నన్ను కూడా ఒకరే ఇద్దరు అడిగారు, ఒకరే అని చెప్పా. చిన్నపిల్లలకి అయితే అట్లా అయ్యా ఆగిపోయింది అది మధ్యలో. వాడు ఆపాడు బ్రో, ఇక్కడ పనిచేసే అతనే ఆపాడు కావాలని పైన పట్టుకొని. వావ్ సూపర్. ఇప్పుడు అక్కడ ఆపుతారు చూడండి. యాక్చువల్గా అప్పున్నా కూడా వెళ్ళిపోతుంది ఆ స్పీడ్లో. ఆగిపోయిద్ది చూస్తే ఆగిపోయేది అట్లుంది కానీ ఆగదు, పైకి వెళ్ళిపోద్ది. లేదు ఇక్కడ కుదరలేదు, ఇక్కడ చూపిస్తా చూడండి. అంత బుడ్డ పాప, మన తెలుగు పాప. ఇలా ధైర్యానికి మెచ్చుకోవచ్చు అసలు. గుడ్డలందరూ చాలా ధైర్యంగా వెళ్తున్నారు. అయితే నేను రిటర్న్ వెళ్ళిపోతున్నా, స్టార్ట్ అవుతాం మళ్ళీ. లేట్ అవుతుంది ఈరోజు అసలుకే లేట్ అయిపోయింది మనకి. 9:30కి 9:10కి బయలుదేరా రూమ్ నుంచి. రూమ్ వెకేట్ చేసేటప్పుడు కూడా ఓనర్ లేట్ అయిపోయింది. నెక్స్ట్ దారిలో ఒకటి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అది చూపిస్తా. ఇంకా వెళ్ళిపోదాం అటు నుంచి.